వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి మంచి జరిగింది అనే విషయాలను వివరిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రధానంగా మీరు ఏ అంశాలు ప్రస్తావిస్తున్నారు? దాదాపు 15 రోజులుగా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్స్లో కూడా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి, ముఖ్యంగా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, అలాగే ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా జీవితాలు బాగుంటాయి, మాకు భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఇచ్చారు. మాకు ఆపద ఏమైనా వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి నమ్మకాన్ని, ఆ భరోసాని మాకు కల్పించారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారనేటువంటి పూర్తి నమ్మకంతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు సూపర్ 6 అంటున్నారు, దాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసించే పరిస్థితి ఉంది? ఏదన్నా ట్రాక్ రికార్డు మీద ఆధారపడి ఉంటుంది ప్రజల తాలూకా ఆలోచన విధానం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా పనిచేశారు. ఆయన 15 ఏళ్ళు పనిచేసినప్పుడు ఏదన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా లేదా, ఎప్పుడన్నా చెప్పినటువంటి పని చేశాడా లేదా, ఇచ్చినటువంటి హామీని అమలు చేశాడా లేదా, ఇవన్నీ ట్రాక్ రికార్డ్స్. ఒకసారి ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చిన తర్వాత మనం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నెరవేర్చామా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సూపర్ 6 కాదు, సూపర్ 600తో వచ్చినా మళ్ళీ ప్రజలు ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సరే చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు. చెప్పకపోయినా చాలా కార్యక్రమాలు చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్రజలు చూశారు. కాబట్టి తప్పకుండా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు సూపర్ 6 కానీ ఆయన మేనిఫెస్టోని కానీ విశ్వసించారనేటువంటి పూర్తి ఆశాభావంతో ఉన్నాం. సార్, నిన్నటి వరకు వాలంటరీ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ 10,000 రూపాయలు ఇస్తానంటూ మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాను కదా, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మీద నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పని చేసింది లేదు. ఎప్పుడూ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాలంటీర్లని నిందిస్తూ వచ్చినటువంటి వ్యక్తి చివరికి మళ్ళీ వాలంటీర్లకే నేను 5,000 కాదు 10,000 ఇస్తానంటే నమ్మేటువంటి పరిస్థితిలో ముందు వాలంటీర్లు లేరు. మేము పెట్టినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ. ఒకవేళ నిజంగా ఆయన ధైర్యం ఉంటే మళ్ళీ నేను జన్మభూమి కమిటీలు తీసుకొస్తానని చెప్పమనండి. ఆయన మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానన్నాడు, కానీ నేను మళ్ళీ నా జన్మభూమి కమిటీని మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అన్ని ప్రాంతాల్లో పెడతాను, అధికారంలోకి వస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సో ఆయన చేసినటువంటి తప్పిదాలు, ఆయన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని నిందిస్తే ఎలా చెడ్డపేరు వచ్చిందో ఆయన చూశాడు. ఈ 1 నెల వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకపోవడం వల్ల ప్రజలు పడినటువంటి కష్టాలను చూశాడు. ఇవన్నీ తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ నేను వాలంటీర్లు 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, 50,000 ఇస్తాను అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ప్రజలు డెఫినెట్గా ఆయన తాలూకా ఊసరవెల్లి మాటలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో శ్రీలంకలా మారుతుంది, జింబాబులాగా మారుతుందని చెప్పింది చంద్రబాబు మళ్ళీ అవే సంక్షేమ పథకాలు ఇస్తామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చెప్పినటువంటి మాట మీద నిలబడినటువంటి పరిస్థితి లేదు. ప్రతి సందర్భంలో యూటర్న్ తీసుకున్నాడు. ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దీంట్లో కానీ, రాజకీయ చతురతలో కానీ, లేదా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రతిసారి ఆయన ట్రాప్లో పడి తిరిగి కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో డెఫినెట్గా ఈరోజు మళ్ళీ వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అనేటువంటి మాట మాట్లాడడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తానని చెప్పడం, 3.5 సంవత్సరాల పాటు అసలు ఎందుకు ఉత్తినే డబ్బులు పనిచేస్తున్నారు ప్రజలకు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అంతకంటే ఎక్కువ 2 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తానని చెప్తే ఎందుకు నమ్ముతారు ప్రజలు చెప్పండి? ఈరోజు నువ్వు ఏ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా ఈరోజు లాస్ట్లో వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కన్నా ఎక్కువ ఇచ్చేస్తానంటే ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మేము మా తాలూకా ఉద్దేశం. తాము చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, చంద్రబాబు నాయుడు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, గాజువాక నుంచి.